హలో అండి. ఈరోజు రంజాన్ మూడవ రోజు మా కోయిటి వాళ్ళకి ఏం చేశానో చూపిస్తాను చూసేయండి. పచ్చాపలు చూడండి ఎంత పెద్ద చేపలు అనమాట. ఇవి నెగ్రూర్ అంటారు కోయిటి భాషలో. నెగ్రూర్ అంటారు అరబిక్‌లో పెద్ద చేపలు. అవైతే నెగ్రూర్ మచ్చిపూచ్ చేస్తున్నాను, నెగ్రూర్ మరక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆకుకూరలన్నీ క్లీన్ చేసి వాటర్‌లో నానబెట్టేసాను. ఇసుక అవి ఉంటాయి కదా! రైస్ కూడా వాష్ చేసి నానబెట్టేసాను. ఇక్కడ అవి ఆకుకూరలు అనమాట ఫ్రీజర్‌లో స్టోర్ చేసి ఉన్నటివి. అటు సైడ్ అయితే టమాటాలు, ఆనియన్ అవి కూడా కట్ చేసి వాటర్‌లో ఏసి పెట్టాను. తర్వాత క్లీన్ చేసి పక్కకు తీసుకుంటాను. అటు సైడ్ అయితే సమోసా కుబ్బా అవన్నీ తీసి పెట్టాననమాట. వీళ్ళకి డైలీ ఉండాలి సమోసా కుబ్బాలు, అవైతే డైలీ ఫ్రై చేయాలి. ఇక్కడైతే పప్పు సూప్కి వేస్తున్నాను. ముందుగా డబ్బాలో వేసుకున్నాను అనమాట. తెచ్చా డాడీ ఇప్పుడే బయట నుంచి. అయిపోయాయి. ఇక పప్పు సూప్ అనేది డైలీ కంటిన్యూస్లీ ఉంటుందండి. ఈ మంత్ అంతా పప్పు సూప్ కంపల్సరీ డైలీ అయితే చేయాల్సిందే. పప్పు సూపు ఇంకా తస్రీబ్ ఎక్ని కూడా. ఇక్కడ చూసేయండి డాడీ అయితే చేపలని ముక్కలు చేసి ఇచ్చాడు. నేను కట్ చేయలేకపోయాను, పెద్ద చేపలు కదా, నా చేత కాలేదనమాట. డాడీని కట్ చేసి ఉప్పు వేసి ఇచ్చాడనమాట. మళ్ళీ నేను వాష్ చేసి అంతా కడిగి నీట్గా, అందులో నల్లగా ఉంటుంది కదా ఎముక దగ్గర, అదంతా తీసేసి పొట్టు అంతా తీసేసి మళ్ళీ చేపల మసాలాకి అయితే రెడీ చేసుకుంటున్నాను చేపలకి అప్లై చేయడానికి. దానికి ఏం లేదండి, లెమన్ పొడి, నిమ్మకాయ పొడి, కొద్దిగా పాప్రికా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, చేపల మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి మొత్తం అన్ని రకాల మసాలాలు, ఇవే మసాలాలు ఇంకా రైస్లో కూడా వేస్తామన్నమాట. ఇంకా చేపలకి అయితే ఇలాగ పట్టించుకోవాలి, మొత్తం అంతా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయాలి. ఇలా అంతా చేపల మసాలా అంతా పట్టించుకొని, ఇది ఏం లేదండి మసాలాలు ఎందుకు ఏమేమి వేస్తారంటే చాలా సింపుల్గా ఉంటాయి వీళ్ళ మసాలాలు. ఒకసారి అర్థమైతే ఒక్క దాంట్లోకి అవే మసాలాలు అనమాట. ఇంకా వచ్చేసి ఎండు నిమ్మకాయ పొడి ఎందుకు వేస్తున్నారు, ఎండు నిమ్మకాయలు ఎందుకు వేస్తున్నారని నన్ను డైలీ అడుగుతూనే ఉన్నారు. నేను చెప్తూనే ఉన్నాను. అది కూడా ఒక మసాలా లాగా వీళ్ళు యూస్ చేస్తారండి. అది పులుపు ఉంటుంది, పులుపు చేదు మిక్సింగ్. మనం మెంతి పొడి ఎలాగ ఉంటుందో అలాగా వీళ్ళకి నిమ్మకాయ అనేది వీళ్ళ ఫుడ్లో ఫేమస్ అనమాట. కంపల్సరీగా అయితే యూస్ చేస్తారు ఒక మసాలా లాగా. ఇప్పుడు మనం ఎండుమిర్చి అవి ఎలా యూస్ చేస్తామో, కారం ఎక్కువ ప్రతి ఒక్క దాంట్లో కారం యూజ్ చేస్తాం కదా, అలాగా వీళ్ళు ఎండు నిమ్మకాయ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఎండు నిమ్మకాయ అనేది యూజ్ చేస్తారు. అక్కడ చూడండి లైటింగ్ తక్కువ ఉందని చెప్పేసి లైట్ వేసుకున్న, పొయ్యి మీద అయితే పప్పు సూప్కి అయితే పెట్టేసా, ఉడుకుతుంది. ఇక్కడైతే నేను థంబ్నెయిల్కి ఫోటో తీసుకుంటున్నా, ఫోటో తీసేస్తున్నాను అనమాట థంబ్నెయిల్ కోసమని. తర్వాత అయితే మసాలా పట్టించిన తర్వాత మనకి గోధుమ పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి ముక్కలకి. నూనెలో ఫ్రై చేసేటప్పుడు మనకు విరగకుండా నీట్గా వస్తాయి అన్నమాట. చేపలు బాగా అతుక్కోవన్నమాట పెనుముకి. ఫస్ట్ అయితే ఫ్రీ హీట్ చేసుకొని తర్వాత అయితే ఆయిల్ అయితే ముందు ఫ్రై చేసిన ఆయిల్ అనమాట అది వేసాను. ఎందుకు వేస్ట్ కావడం, 1 టైమే ఫ్రై చేశాను. 2 టైమ్స్ అయ్యాక పడేస్తాను అనమాట, మళ్ళీ యూస్ చేయను. సెకండ్ టైం అనమాట ఇప్పుడు యూస్ చేయడం. ఇక్కడైతే పప్పు సూప్లోకి ఉల్లగడ్డ, కూస అంటే జుకినీ కాయలు, ఆనియన్, టమాటో, ఇంకా వచ్చేసి క్యారెట్ కూడా వేయాలి. క్యారెట్ ఈరోజు లేదు, నేనైతే వేయలేదు, అవాయిడ్ చేశాను ఈరోజు క్యారెట్. ఇవన్నీ అయితే సన్నలుగా ముక్కలుగా కట్ చేసుకొని ముందు పప్పు ఉడికించుకొని తర్వాత ఇవి కూడా వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత మెత్తగా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మిషన్ పట్టాలన్నమాట. మిషన్ పట్టేస్తే మెత్తగా సూప్ లాగా అవుతుంది. నేను మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చింది సూప్ అనేది కూడా. ఇక్కడ చూడండి ఆయిల్ హీట్ అయింది. ఇక్కడ చేపలను కూడా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిపోవాలండి, బాగా రెడ్గా బాగా ఫ్రై అవ్వాలి, క్రిస్పీగా. ఇక్కడ ఇది కూడా ఉడికిపోతుంది పప్పు సూప్కి. అన్నీ అయితే వేసి ఉడికించుకుంటున్నాను. చేపలు కూడా అయితే మనకు ఫ్రై అయిపోయాయి. రోజు వంటైనా ఇంకేం చెప్పవా అంటున్నారు. ఏముంటాయండి మన లైఫ్లో మామూలుగా. ఇక్కడైతే ఇంకా చేపలు ఫ్రై అయిపోయినాయి. ఇంకా అదే ఆయిల్ నేను రైస్ కూడా వేస్తున్నాను. చేప ఫ్రై చేసిన ఆయిలే రైస్ చేయడానికి అయితే వేసాను. ఫస్ట్ అయితే ఆనియన్, ఎండునిమ్మకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సోయా ఆకు ఉంటుంది కదా, సోయా ఆకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా వేయచ్చు, కొత్తిమీర లేదు కాబట్టి నేను సోయా ఆకు వేసాను. తర్వాత మసాలాలన్నీ నేను చెప్పాను కదా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి అన్నీ మొత్తం వేసి కొద్దిగా చింతపండు ప్యూరీ వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఫ్రై చేసిన చేప ముక్కలు వేసి రైస్ వేసి తర్వాత రైస్ పైన ఉప్పు అన్నీ వేసి సరిపడా ఎసురేసి ఉడికించుకోవాలి మనం రైస్ని. అంతే సరే ఎసురు అయితే కరెక్ట్గా వేసుకోవాలండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ నెగ్రోర్ మచ్చిపూస అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే కర్రీకి అనమాట, చేపల కర్రీకి కోయిటి వాళ్ళది చేపల కర్రీ. ఫస్ట్ అయితే ఆనియన్ వేసి ఆనియన్ ఫ్రై అయ్యాక ఎండు నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆకుకూరలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఆకుకూరలు వచ్చేసి కొత్తిమీర, సోయా ఆకు అనమాట. ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని, తర్వాత వచ్చేసి టమాటో ప్యూరీ, చింతపండు ప్యూరీ 2 కూడా అవి కూడా వేసి ఫ్రై చేసుకొని, ఇందులో ఏం వేయాలంటే గోధుమ పిండి వేయాలి. మరకు అదే కర్రీ తిక్కగా రావడానికి గోధుమ పిండి వేయాలి. కన్ఫ్యూజ్ అయిపోతున్నా, ఏమనుకోవద్దు. తర్వాత వాటర్ సరిపడా, గ్రేవీ సరిపడా వాటర్ వేసి చాప ముక్కలు వేసి ఉడికించుకోవడమే. ఇక్కడైతే సమోసాలకైతే ఆయిల్ వేసి సమోసాలు అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఈ సమోసాలు ఏం లేదండి, అన్నీ జిబిన్ ఉన్నాయి, మటన్ టీ ఉన్నాయి, చికెన్ టీ ఉన్నాయి, చీజ్ టీ ఉన్నాయి అనమాట. జిబిన్ అంటే చీజ్ అనమాట. తర్వాత అయితే ఇలా పెట్టేశాను. ఎలా ఉంది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అన్నీ అయితే రోజులాగే ఉంటాయి అన్నమాట. చేసే వంటలే ఉంటాయి, ఇంకేముంటాయి చెప్పండి. మన ఇంట్లో డైలీ ఎలా ఉంటామో అనేది నేను చూపిస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఎలా ఉంటున్నాను అనేది. థ్యాంక్ యూ.